షెట్లా ఫైటింగ్ మనోళ్ళైతే మార్నింగ్ మార్నింగ్ హైదరాబాద్ వైబ్రా బేటే పొద్దున ఫైట్ అయిపోయినా బేటే అసలీ అసలీ హైదరాబాద్ వైబ్ అయితే రేట్లు అయితే మస్తు చెప్పేస్తారు. ఇంకోటి ఫైటింగ్ పొద్దుగాల ఫైట్ నడుస్తూనే ఉంది మొత్తం ఏకదం ఫైట్ నడుస్తున్నా మాకు కూర్చోదు మాకు ఫైట్ కూర్చోదు అనుకుంటున్నాను. ఒక నిమిషం మనం అట్లా ఏం చేయం, మాది మేము చేస్తాం, మీరు రేట్లు చెప్పాం మేమేం చేయం. మేము మాది మనం బోనాలు చేసుకుంటున్నాం కాదే, మాది మేము బోనాలు చేసుకుంటాం, మన ఇంటికి తీస్తున్నాం. సో గాయ్స్ ఏమైతుందో ఇక్కడ రికార్డింగ్ అయితే ఏనిస్తలేరు, ఒప్పుకుంటా కానీ నా ఇంట్లో మాత్రం నాకు రావాలన్నా అందుకో బోనం తీస్తాం. అందుకని బోనాల పండుగ బోనం చేస్తాం. గైస్ గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:34 అవుతుంది. సో ఈ రోజు మా ఇంట్లో బోనాలు అనమాట. సో బోనాలు చేస్తున్నాం ఈ రోజు. మేము ఇప్పుడు ఇంత పొద్దున్న లేచిన కారణం ఏంటంటే యాటన్ ఇంకా పోతున్నాం పోయి. అరే పొద్దుగాల మేకల మండి అలా సికింద్రాబాద్ బోనాలు అసలుకి పొద్దున్న పోయినామంటే మంచి యాట దొరుకుతుంది. జబర్దస్త్ మనం అనుకున్న రేట్ల దొరుకుతుంది. ఇగో వీళ్ళేమో ఈ స్థలాలేమో లేచి సుస్తు లెక్కలు చేస్తారు. ఇగో గైస్ నేను మొత్తం చూపిస్తాను అనమాట. బాగా అయితే ఇలా తొట్టెలు తీస్తుండు మన ఇంటికాడికించి, మన రామనార్లకైనా ఈ తొట్టెలు తీస్తుండ అనమాట. సో ఎట్లయితే ఏంది ఇంత పొద్దుగాల నేను లేచుడంటే అది చాలా పెద్ద మాట అనమాట. సో ఎట్లయితే ఏంది మొత్తం చూపిస్తా. 2 అనుకున్నా మళ్ళీ 5:30కి లేచేసిన అసలు నిద్ర అసలు సరిపోలే అనమాట. సో ఎట్లనే ఉంటది ఇక బోనాల పండుగ అంటే మనకు సరిగా నిద్ర ఉండదు, ఏమి ఉండదు. మన ప్రోగ్రామ్ అయిపోయేదాకా మనకి ఏం సమజ్ కాదు. సో లెట్స్ గో. నడురునా అంటే మొగాలు సుస్తు మొగ అలర్ట్ ఉండాలి రా భయ్, మనం చేస్తే అలర్ట్ ఉండాలా. డమ్మి వాళ్ళు ఉన్నారు ఏం రా బాబు. అరే ఏమైంది రా, కెమెరా బాత్రూమ్ లోకి పెట్టాలా? డోర్ పెట్టే వాసన వస్తుంది. అయ్యి మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పు, మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. గాయస్ మా మమ్మీకి పొద్దున ఫన్ అనుకో కాలి, మనం అంటేనే కుషురా బాబు. రా బాబు బోనాలు పండుగ రా బాబు. అరే మచ్చా ఏమైందిరా నాయన నీది ఇంకెంతసేపు? రపరాప ఏదో రుద్దుకొని నడురిపే. స్టార్ట్ కావాలా? మీరు వస్తారా? గైస్ ఇది మన జాక్లెన్స్ అనుకో. అరే అది ఎందుకు పెట్టినా తెలుసా, రాత్రి గాయస్ నా దాంట్లో ఛార్జింగ్ లేదు. సో ఇంకా దానికి వేసిన అడిగి ఏం తీయాలా మమ్మీ? గైస్ మన రెక్కలు ఇట్లుంటాయి అనమాట. ఛార్జింగ్ లేదని చెప్పి మళ్ళీ ఈడ ఫోన్ ఇది వైర్ రాదు అది. సో ఈడికి పెట్టిన, ఈడికేంచి లాని ఆడికి పెట్టుకున్నా. సో ఇట్లుంటాయి మన లెక్కలు, కొన్ని ఇట్లా చేస్తాం అనుకో. నర్రా రే డూరి ఎందుకే? అరే అవురాబే మళ్ళా నాడు మీరే కదా రాబోయ్ రాత్రి అన్నారు. ఇదిగో పొద్దున వెళ్ళిపోవాలి, 5 o'clock వెళ్ళిపోవాలి. ఒక్కరోజు అరే లేచే టైంలో లేచేటోడే సైరా బాబు, ఉట్టప్పుడు కాదు. రేపటి నుంచి అదే ఒరుడే అయినది. రేపటి నుంచి ఇదే పొద్దున 10 గంటలకు లేచి అంతే. నారాయణ లేచేటప్పుడు లేస్తే చాలు, డైలీ ఎవరు లేస్తాడు. జల్దీ నడుర్రా, మళ్ళా నాకు పైకాన్ వస్తే గంట పోతా మీ ఇష్టం. ఎద్దురా బే, నాకు లేట్ అయిపోతుంది మస్తు. నడరా బాయ్ నడరా మచ్చా, లేట్ చేసేస్తారు మస్తు డేంజర్ గా. నడురా వెళ్ళిపోదాం, నడురా. అరే బేటే నడరా. వీళ్ళతో ఇదే పర్సన్ ఉంటది. నడిపే నా బండి నిన్న పెట్టేసి గాయస్ రాత్రి స్టార్ట్. ఇది మా బాబు బండి అనుకో. నా బండిలో రాత్రి గాలి పోయింది, ఏమో. అరే మొత్తంకి పంక్చర్ అయిపోయిందిరా. అరే మొత్తంకి వేసిర్రా బండిని అయితే. ఏమన్నా బండి అని బండి అది లవ్లీ చెత్తాక అనుకో. రాత్రి నేను బండి ఉంది కాబట్టి బండి ఆడు ఫోన్ లేపిండు గాయస్. లేకపోతే లేపకుండా ఉండే అని బండి ఇక్కడ పట్టుకాయించేసిన. ఇక్కడ పట్టుకాయించినందుకే
అడుగు ఇప్పుడు ఫోన్ లేపిండు 2 ఫోన్లకు ఫోన్ లేపిండు అడుగు బన్నియాన్ మన బండిగా ఇసుకాలి క్రేజీ ఉంటది అనుకో కాలి బండి అయితే చూస్తే బోరా ఇది నా బండి ఇది మా బావ బండి ఇది మొత్తం పంక్చర్ షాట్ ఈ బండిది హర్ష నువ్వు బండిదేలే ఎందుకు మెయిన్ టైమ్ లో కావాలని ఎవరు అగింత పోతుంది తీస్తారా మామ మెయిన్ టైమ్ లో కావాలని ఎవరా అరే ఇప్పుడు ఏ బండి మీద పోతాం రావే మేకని దేంట్లో చేస్తావు అరే ఇది షోప్ టాప్ కి రా దీని మీద మేక వస్తుందా రా మామే బుల్లెట్ బండి తాళమే సెల్ఫ్ లో ఉంటది బెడ్రూమ్ లా మెయిన్ టైమ్ లో ఇవన్నీ చాటీ లెక్కలు చేస్తుంటాడు మెయిన్ టైమ్ లో మన గాడి బండి పంక్చర్ అయింది రాత్రి అని తెలుసు ఇట్లా ఇంక మెయిన్ టైమ్ లో ఇట్లా చేస్తుంటాడు ఆ బేటే పోగాయస్ కాదురా అరే జుంపాలు జుమాన్జీ పొద్దుగాల ఫన్ అనుకో జుమాన్జీ ఆడు మెయిన్ టైమ్ లా కరెక్ట్ టైం లో ఇట్లా చేస్తారు అరే చలో రామామ్ లెట్స్ గో ఖాళీ చిన్నగా మార్నింగ్ బుల్లెట్ షాట్ రా మామా సో స్టాండ్ గట్టి ఉంటది అనమాట ఆ బండి మీద ముగ్గురు వస్తారు నువ్వు బండి ఆడ ఎక్కితే బండి ఆడ ఎక్కించుకో దారా కూర్చో ఇట్లా వెళ్ళిపో మా వాయిస్ వస్తా ఏం లేదు ఇప్పుడు అడిగి పోయినాక మన వన్ ఇయర్ పికప్ చేసుకొని చక్క ఏంద్రా పోయి కూడానా ఎయిర్కిరా గోల్నాక మండి మిగల్ మండి లేకుంటే పోయి కూడా రా బాబు సో లెట్స్ గో పోయాక అది పోగానే సితారా ఏంది ఇంత పొద్దుగా ఏంది నాకు తెలియదు మనం ఇన్ని రోజులు ఎప్పుడు పోలే మనం ఇప్పుడే పోతున్నాం అనమాట సో వాడికి పోయినాక ఏంది కథ ఎట్లా షార్ట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు సికింద్రాబాద్ ఏమంటారు ఏరియాలో ఉన్న వాళ్ళకి మన రామ్నగర్ మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి సో నెక్స్ట్ వీక్ అన్నమాట మన దగ్గర అంతా మొత్తం బోనాలు సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడే చేస్తున్నాం అప్పటికి అంటే బాగా మొక్కేసిండిగా ఈ డేట్ ఇట్లా ఫిక్స్ అయిపోయింది ఇట్లా వేసేస్తున్నాం అనమాట ఇక అమ్మ అట్లా వేయించుకుంటుంది మేము అట్లా వేసేస్తున్నాం సో తొట్టెలు ఇట్లా అన్ని చూపిస్తా వాళ్ళు మంచి వస్తున్నాయి అనుకో నేను ఇన్స్టాగ్రామ్ లో ఏ అప్డేట్ ఇవ్వలేదు ఎందుకంటే క్రౌడ్ ఇట్లా అంత వస్తే మనకి ఏదైతుందన్నా మనం చేస్తుందే చిన్నగా మళ్ళీ పబ్లిక్ అంతా దండాన్ని వచ్చేసి అనుకో మనం ఏం చేయలేము సో అందుకనే అనమాట సో బన్నియాన్ ఇంటికాడికి వస్తాం సో గైస్ ఇది మన బన్నియాన్ వాటర్ ప్లాంట్ ఇది ఏసీ లాక్ ఉంది ఏమరా ఇది ఏసీ ప్లాంట్ మనం ఖాళీ మెంటల్ రక్త చరిత్ర పొద్దున గాయస్ మనోడైతే అన్నా నేను రాను అది అన్నాడు అండ్ కింద మేకలు ఉంటాయి బిడ్డ వేసుకొని వెళ్ళిపోతాం అని వస్తున్నా అని చెప్తుండు షార్ట్ టైం అయితే మొత్తం సో మార్నింగ్ అయితే క్రేజీ అన్న మంచిగా అనిపిస్తుంది ఇట్లా పొద్దున్న లేస్తే డైలీ లోవాలా లేస్తే మంచిగా ఒక్కరోజు లేచిండు ఒక్కరోజు లేచి చెప్తుండు అవునా మంచిగా అనిపిస్తలేదా పొద్దున్న లేస్తే నాకైతే మంచిగా రోజు లేస్తావా అరే అవురా భయ్ అదే మనతో అవుతుందో కాదా అని ఒక మాట అయితే చెప్తున్నాను ఇవ్వండి మీరు వెళ్ళిపోవాలా మేకన్ లేవటాలా ఇట్లా పడతా మొన్ననే పోలీస్ స్టేషన్ లేదు కదా ఇంక వాటిని అవో బయటనే ఉన్నా అనుకుంటా చిన్లు కాక అయితే అందరిని పిలుస్తుండు జర రా అని చెప్పి అందరిని అన్న అయితే మేఘాలు ఏదో చూపిస్తున్నాను అనుకో బున్నాగా మార్కెట్ అంటారు తెలుసు కదా ఇగో వచ్చేసిండు అనుకో ఆ సెటు ఫైటింగ్ మనోళ్ళైతే మార్నింగ్ హైదరాబాద్ వైబ్రా బేటే పొద్దున ఫైట్ అయిపోయినా బేటే అసలీ హైదరాబాద్ వైబ్ అయితే అసలు కూడా వచ్చేద్దాం అన్నాడు
మామా రేట్లు అయితే మస్తు చెప్పేస్తారు 13,000 అంట. కిలో 1000 రూపాయలు హిసాబులు అమ్ముతున్నట్టు. ఇంత జల్ది వచ్చినా ఈ రేట్లు అంటే ఎదురా నాయన ఎక్కడ పరిశాను చూడట ఇంకోటి పెట్టింగ్ కొట్లాడాలి అయితే పెట్టే మొత్తం బోర్రాని కొట్లాడుతారు. ఫైట్ 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 పొద్దుగా ఫైట్ నడుస్తూనే ఉంది. మొత్తం ఏకదం ఫైట్ నడుస్తున్నా. మాకు కూర్చోదు మాకి ఫైట్ కూర్చోదు అనుకుంటాను. పెట్టాను కింద పెట్టేసి ఈడు పడుతుండ్రా మెగతోని సరే సరే బంద్ చేద్దాం కదా దాంట్లో ఏం లేదు కానీ ఒక నిమిషం మనం అట్లా ఏం చేయం. మాది మేము చేస్తాం. మీరు రేట్లు చెప్పాం మేమేం చేయం. మాది మనం బోనాలు చేసుకుంటున్నాం కాదే మాది మేము బోనాలు చేసుకుంటాం మన ఇంటికి తీస్తున్నాం. సో గాయ్స్ ఏమైతుందో ఇక్కడ రికార్డింగ్ అయితే ఏనిస్తలేరు. ఇలా పెడితే ఏమైతుందో మళ్ళీ ఇలాగే మనమేమో అసలు చూపిస్తామని నేను అనుకుంటే రికార్డింగ్ చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు దానికి మాట్లాడుతారు. ఎందుకు అట్లా దీంట్లో మస్తు అదుంది మేకల దాంట్లో ఇట్లా మనం అంతా జెన్యూన్ ఉంటుంది అనుకున్నాం కానీ అట్లా లేదు స్టార్ట్ వేరే లెక్క ఉంది అనమాట. రికార్డింగ్ చేయొద్దంట. చాలా గలీజ్ గా చెప్పేస్తారు. 14,000 15,000 ఆట అంట ఏంది బాయ్. సో లొల్లి క్రేజీ లొల్లిలు అవుతున్నాయి. ఇంకా ఏమంటారు ఎవరు ఇస్తా వాళ్ళకుంది ఒక యూనిటీ లేదు ఏం లేదు మన అంటూ ఉల్టా మాట్లాడుతుర్రు. వీడియోలు తీస్తేనేమో వీడియోలు తీయనిస్తలేరు. దేనికో మళ్ళా అంటే వీడియోలు తీస్తే ప్రాబ్లం ఏమవుతుందో. ఇప్పుడు మా బిజినెస్ లోకి వచ్చా మన వీడియో తీస్తే మాకేం ప్రాబ్లం కాదు బాయ్. ఎందుకంటే వడాలంతా మనం అవును బ్రో ఇంత అని చెప్తాం కానీ ఇలా ఏం ప్రాబ్లం అవుతుందో నాకు అర్థమైతే లేదు. అంటే కిరాక్ అయిపోతురు అంటే కిరాక్ అయిపోతురు. ఏం చేస్తారా బాయ్ కిరాక్ అయ్యి ఎందుకు అవుతారు కిరాక్ నంబి అవుతాం ఎందుకు చెప్పు. పొద్దుగాల స్కై జబర్దస్త్ వస్తుంది. ఏమైతుంది తెలుసా షార్ట్ మొత్తం ఇష్టం ఉన్న రేట్లు చెప్తుర్రు. మొత్తం ఎట్లా తెలుసా కెమెరా బంద్ చేయి యాక్టింగ్ రే బాబు యాక్టింగ్ కాదురా నాయనా పుకట్లో తీసుకొని ఇంకా రాలేమరా బాబు అర్థమవుతుందా. ఏం కొనుక్కోనికి వచ్చినాం అందుకనే వచ్చినాం. నువ్వు యాక్టింగ్ అంటే ఆడ సీన్ వేరే అయిపోయిందనా. నేను వీడియో ఆపేసిన మాట్లాడినా మనం బరాబర్ మాట్లాడినాం మనం అంతా చుడువా మాటలు అంతా వేస్ట్ అదంతా అర్థమవుతుందా బాయ్. దందా ఏం చేస్తారు మీరు ఇట్లా పక్కన ఎందుకు దందాలు చేసేటోళ్ళకి ఉల్టా మాటలు మాట్లాడుకుంటా వాళ్ళంటున్నా ఉల్టా మాట్లాడిన అంటున్నా బాయ్. సో గాయ్స్ ఫైనల్లీ అయితే మేకన్ అయితే తీసుకున్నాం. మీది ఎంత పడ్డదో కింద కామెంట్ చేయరన్నా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది తింది. ఇగో మనోడైతే బుర్ర పడబోయి పడుతుంది. మంచం కింద కూడా తెలుసా ఆడిందాక. అరే ఆకులు నాకు తినిపిస్తాం. అరే ఇది మంచిదే కదా. అరే ఇది చెప్పరు అంకుల్ ఎందుకు చేస్తారు అంకుల్ అసలు బోనం ఏం చేస్తారు అంకుల్. అప్పుడు పిల్లల ఆరోగ్యాలు బాగాలేకుంటే అమ్మవారికి పునకం వచ్చేది. ఏం చేసిందంటే ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో నుంచి అమ్మవారికి బోనం చేయాలని అందరు అనుకున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే అందరూ కుటుంబ సభ్యులతో పాటు బంధువులతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి దీవెన పొందాలని ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి ఇంట్లో నుంచి అమ్మవారికి బోనం చేయడం జరుగుతుంది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క కష్టాలన్నీ దూరం అయ్యి సుఖశాంతులతో మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు అందరూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటూ ఈ అమ్మవారికి బోనం ఎక్కడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే మాకు ఒక గట్టి నమ్మకం ఏమంటే అమ్మవారి దీవెన మాకు ఎల్లప్పుడు చల్లగా ఉంటుందని మా ఒక నమ్మకం. ఈ నమ్మకంతోనే మా జీవితాంతం ముందుకెళ్తున్నాము. సో దీని వల్ల ఏమంటే అమ్మవారికి బోనం సమర్పించడం అంటే ఏ జన్మ సార్థకం అని మేము కోరుకుంటున్నాము. మమ్మీ పైన అడుగుదాం ఇప్పుడు ఇట్లా చెప్పు మమ్మీ పై ఏమంటారు అసలు ఎందుకు బోనం ఎందుకు తీస్తారు ఇట్లా అంతా ఎందుకు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి పండుగ ఆషాఢంకి ఒకసారి వేసుకోవాలా పండుగ. మన దగ్గర ఉన్నది లేనిది తోసిన కాడికి మన స్తోమతం తగ్గట్టు చేసుకోవాలి. ఆడపిల్ల ఆషాఢంలో ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల మన ఇంటికి వచ్చినట్టు అమ్మవారు ఆషాఢంలో మన ఇంటికి వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మన ఇంటికి. ఆషాఢంలో ఆడపిల్ల మన ఇంటికి వచ్చినట్టు ఆమెకు పసుపు కుంకుమతోటి ఒడి బియ్యాలతోటి పసుపు కుంకుమతోటి బాగా దించుకోవాలి. ఇంట్లోకి తీసుకోవాలి అమ్మవారిని. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆషాఢంలో పెద్ద పండుగ. ఎంత లేనైనా ఎంత ఉన్న కాడికి చేసుకుంటారు. ఎంత కావాలి అంత కావాలని ఏం లేదు. ఆమె నేనేం అడగలే. నీ దగ్గర కలిగిన కాడికి చేసుకున్నాకు ఎంత చేసినా ఒప్పుకుంటా. కానీ నా ఇంట్లో మాత్రం నాకు రావాలి. నాకు అందుకో బోనం చేస్తాం. అందుకని బోనాల పండుగ బోనం చేస్తాం. మస్ట్ అన్ని అన్ని అయిపోయినాయి. అంకుల్ కూడా మస్తు హెల్ప్ చేస్తుండు. సేమ్ పొద్దురాజు నట్టు అంకుల్ అమ్మవారి దీవెన నన్ను కొమ్మరవెల్లి మల్లెల సాక్షి దీవెన ఎప్పుడు నాకు చల్లగా
మంచిగా పండగ వాతావరణం వచ్చింది. ఇంకా నేను స్నానం చేయలే, బోనం అయితే రెడీ అయింది. సో నేను చేసుకుంటా, ఎందుకంటే కొన్ని పనులు ఉండే అవి నేను వీడియో తీయలే. సో కొంచెం కొన్ని పనులు ఉండే కాబట్టి నేను ఇంకా స్నానం చేయలే. చేస్తా, ఇప్పుడు చేస్తా. మంచిగా స్నానం చేసుకుంటా, మంచి బట్టలు వేసుకుంటా అండ్ మొత్తం బ్లాగ్ మొత్తం చూపిస్తా. సో ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది. అసలు ఏమనుకున్నాం అంటే తొట్టెలు ఒకటి తీద్దాం అనుకున్నాం, మళ్ళా జిప్సీ వస్తుంది, టోచర్ వస్తుంది, ఇంకో బ్యాండల్ అయితే వచ్చేసారు. బ్యాండ్లు బాయ్ వాళ్ళు ఇక్కడ పెట్టుకోరు. బోనం రెడీ అయిపోయింది, అమ్మ ఇట్లా పూజ చేసింది, నేను ఒక్కని రెడీ కావాలి అయితే ఇప్పుడు. సో అందరు పనులకు వేరు, టోచర్ అది తీసుకురానికి వేరు, నేను పోతే ఆగన్నా అని చెప్పారు. సో నేను ఎందుకు వచ్చిన ఏంటంటే ఇంటికాడికి బండ్లు ఇట్లా తీపిస్తామని చెప్పి వచ్చిన. ఇక్కడ మనం చెప్తేనే కదా ఇంటారు, లేకపోతే ఎట్లా ఇంటారు అని చెప్పి టోచర్ తెస్తారు మా వాళ్ళు. షోకి ఇవన్నీ ఇలా నేను చిన్నది చెప్తే ఎగ్జామ్ రా నాయన వాళ్ళు అడిగంటే పెద్దది కావాలా అని చెప్పి ఇట్లా టైం పాస్ కావాలి ఇవన్నీ.